నమస్తే అండి. నా పేరు శిరీష. నా ఏజ్ వచ్చేసి 47. హైదరాబాద్ నుంచి కూకట్పల్లిలో ఉంటాము. అండ్ ఈ ప్రోగ్రామ్ రిఫర్ చేసింది నాకు సురేఖ మేడం. యాక్చువల్లీ నేనేదో దేనికోసమో కాల్ చేశాను ఆవిడకి. బట్ తను ఆ టైంకి నాకు కాల్ చేయాలనుకుంటున్నారంట, మాట్లాడాలని, ఈ ప్రోగ్రామ్ చెప్పాలని. సో, తనిది చెప్పగానే ఇది నాకు అవసరం ప్రస్తుతం అని వితౌట్ ఎనీ అంటే నాకు బేసిక్‌గా ఉపవాసాలవంటే పెద్ద అలవాటు లేదు. అంటే ఎలాంటి ఫీలింగ్ అంటే నాకు దేవుడి మీద కంటే తిండి మీద ఎక్కువుంటదని నేను చెయ్యను. ఆ క్షణం అనిపిస్తే చేస్తా గానీ, లేదంటే అసలు చెయ్యను. బట్ ఇది నా వరకు వచ్చిందంటే ఇది నాకు అవసరము. అందుకే ఇది నా వరకు వచ్చిందని నేను ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోయాను. ఆహ్, అండ్ ఇంకొకటి నాకు యూట్రస్ తీసేసి ఫా మోర్ థాన్ 12 ఇయర్స్ అయింది. అప్పటినుంచి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నాను. బట్ ఒక 1 మంత్‌లో ఇంకొంచెం ఎక్కువ వెయిట్ పెరిగాననమాట. మేబీ సమ్మర్ హాలిడేస్, పిల్లలుండటం ఏదైనా నాకు రీజన్ తెలీదు. బట్ ఆ ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో, ఆ వెయిట్ ఈ ప్రోగ్రామ్‌లో నేను తగ్గాను. ఒక 5 కేజెస్ లాస్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఇంచు లాస్ కూడా కొంచెం ఉండింది. డ్రెసెస్ అయి లూజ్ అయినాయి కాబట్టి. సెకండ్ థింగ్ నాకు ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేసింది నేను అవేర్‌నెస్ ఒకటి నాకు పెరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే బీపీ టాబ్లెట్ ఒకటి మానేసా. అంటే ఇంతకుముందు కూడా మానేసి ఒక నెల చూసాను. బట్ నాకు మళ్ళీ మెడలవి లాగుతున్నాయని మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు అందుకని ఫస్ట్ మానలేదు బీపీ టాబ్లెట్. ఎందుకు అనవసరంగా మళ్ళీ మొదలెట్టేటట్టు అని. ఫస్ట్‌లో మానేసి బనానా జ్యూస్ తాగుతా కాబట్టి పొద్దునేసుకోకుండా ఈవినింగ్ ఏసుకున్నాను. తర్వాత ఒక 4, 5 డేస్ తర్వాత పూర్తిగా మానేశాను. ప్రస్తుతానికి నాకు ఆ మెడలు లాగటం అది కూడా ఏం లేదు. అంతా బానే ఉండింది. అండ్ యాక్టివ్‌గా ఒకటున్నాను. ఏ పనైనా ఇష్టంగా చేస్తున్నా. ఇంతకుముందు ఏదున్నా గాని అబ్బా! ఇప్పుడు చెయ్యాలా అన్నట్టుండేది. ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా నేను. అండ్ మార్నింగ్ సిక్‌నెస్ నాకు బాగా ఉంటది. అవసరమైతే 4కి, 3:30కి కూడా లేస్తాను కానీ, చేస్తా పని. బట్ టిల్ 10:00 నాకు కొంచెం ఆ డల్‌నెస్ అనేదుంటుంది. అది తగ్గింది. అండ్ ఇంకొకటేంటంటే, ఇదివరకు పగలు ఇక ఆ తర్వాత ఇక నిద్రపోను. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఒక చిన్న న్యాప్ అవసరం పడితే వేస్తున్నాను. అది ఇంతకుముందు చేసేదాన్ని కాదు. అండ్ నా ఫీలింగ్స్ ఒకటి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాననిపిస్తుంది. అంటే ఒకవేళ నో చెప్పాల్సొచ్చినా దాన్ని పాజిటివ్‌గా చెప్పగలుగుతున్నాను. ఇదొకటి నాలో నేను గమనించాను. ఆహ్, మేబీ గ్లో కూడా ఉండుంటది. నాకదంత తెలీదు. ఇంతవరకు నేను అబ్జర్వ్ చేశాను సార్. అయితే ఐసైట్ మాత్రం ట్రై చేశాను. బట్ నాకు కళ్ళజోడు లేకుండా నాకు తడుముకుంటున్నట్టే ఉంటుంది. సో, నాకు తెలీదది. ఐసైట్ గురించయితే మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో. బట్ సెకండ్ లెవెల్ కూడా కంపల్సరీ చేస్తాను. మాక్సిమం నాకది కూడా అంటే నాకు ఇది తీసేయాలని బాగా ఉందన్నమాట. దానికి తోడు మీరు ఆ రోజు మధ్యలో ఒక రోజు అన్న తర్వాత ఇంకా బాగా హోపొచ్చింది. నాకు ఈ కళ్ళజోడు లేకుండా నేను ఉండాలి అని. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. డెఫినిట్‌గా అని ఫీల్ అవుతున్నాను సార్. థాంక్ యూ అండి. Right. Thank you so much. థాంక్ యూ. Yes.